నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజకు ఏర్పాట్లు పూర్తి. సర్వమత సౌభాతృత్వానికి సీఎం కేసీఆర్ తెలంగాణను ప్రతీకగా నిలిపారన్న మంత్రి గంగుల. రంగారెడ్డి జిల్లా షాపూర్ నగర్లోని ఆదర్శ్ బ్యాంకులో యువకుడి హల్చల్. నకిలీ బాంబుతో బెదిరించి డబ్బు ఇవ్వాలని డిమాండ్. గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమం మద్యం పట్టుకున్న పోలీసులు. 130 జానీ వాకర్ రెడ్ లేబుల్ ఫుల్ బాటిళ్లు స్వాధీనం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన. దివ్యాంగురాలికి ట్రై సైకిల్ అందజేత. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సర్వమత సౌభ్రాతృత్వానికి తెలంగాణను ప్రతీకగా సీఎం కేసీఆర్ నిలిపారని, కరీంనగర్ పట్టణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లోని పద్మానగర్లో 10 ఎకరాల్లో 20 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్మించే ఆలయ ప్రాంతంలో పర్యటించి పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, రాష్ట్రానికి ఒక ఆలయాన్ని మాత్రమే టీటీడీ సాధారణంగా నిర్మిస్తోందని, మన రాజధాని జూబ్లీహిల్స్లో ఇప్పటికే టీటీడీ ఆలయాన్ని నిర్మించిందని, అయితే ముఖ్యమంత్రి వినతి మేరకు కరీంనగర్లో కూడా ఆలయాన్ని నిర్మిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి, ప్రజలందరూ అన్ని మతాలను సమానంగా చూడాలి, అటు ముస్లింలను ఇటు హిందువులను అటు క్రిస్టియన్లను అందరినీ గౌరవప్రదంగా చూడాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి, అదే తెలంగాణ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు. అందులో భాగంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడు వెంకటేశ్వర స్వామి యొక్క గుడిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించాడాలని చెప్పేసి వారు ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేయడం వల్ల జనరల్గా ఒక రాష్ట్రానికి ఒకటే టెంపుల్ కడతారు వాళ్ళు. అన్ని రాష్ట్రాలలో టెంపుల్ కట్టరు, కానీ ఒకవేళ కట్టాలనుకుంటే ఒక రాష్ట్రంలో ఒక జిల్లా ఒక స్టేట్ హెడ్ క్వార్టర్లో క్యాపిటల్ సిటీ ఆఫ్ ద స్టేట్లోనే ఎక్కువ చిన్న కడతారు. అందులో భాగంగా హైదరాబాద్ ఇప్పటికే జూబ్లీహిల్స్లో టీటీడీ వారిచే మనకు వెంకటేశ్వర టెంపుల్ కట్టండి ఆల్రెడీ. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను, తర్వాత వినోద్ కుమార్ గారు, కావేరి భాస్కర్ రావు గారు, దామోదరరావు గారు, మేమందరం కూడా తెలంగాణ ప్రజలకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి కరీంనగర్ నగరంలో కూడా ఇంకొక టెంపుల్ కట్టాలని చెప్పి మీరు రిప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా స్పందించి బోర్డు మీటింగ్లో వారు మీరు ల్యాండ్ ఇస్తే మేము టెంపుల్ కడతాము అని చెప్పి క్లియర్గా వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా పద్మనగర్లో ఇది 10 ఎకరాల స్థలాన్ని కూడా వారికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకొని మొన్నే బోర్డులో రిజర్వేషన్ తీసుకొని మొత్తము 30 నుంచి 40 కోట్ల ఖర్చు అవుతుంది కాబట్టి 20 కోట్ల వరకు టీటీడీ వారి కన్సల్ట్ చేస్తారు, మిగతా మీరు భక్తులతోటి చేసుకుంటే మంచిదని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఈ ప్రభుత్వం కూడా మేము కనుక సమ్మతించిన తర్వాత బోర్డు మీటింగ్ రిజర్వ్ చేసుకొని 20 crores శాంక్షన్ చేయడం జరిగింది. వెంటనే శాంక్షన్ చేయడం, దాని ప్లాన్స్, దాని టెండర్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ నెల 31వ తారీఖు నాడు ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర టెంపుల్ భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు. సో 31వ తారీఖు పొద్దున 7:20 భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం. దాని తర్వాత 1.5 year లోపల టెంపుల్ మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పి నిన్ననే ఈవో గారు. రంగారెడ్డి జిల్లా షాపూర్ నగర్లోని ఆదర్శ్ బ్యాంకులో ఓ గంట పాటు టెన్షన్ నెలకొంది. శివాజీ అనే వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించి హల్చల్ సృష్టించాడు. బ్యాంకు సిబ్బందిని బాంబుతో బెదిరించి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తక్షణమే 2 లక్షలు ఇవ్వకపోతే బాంబు పేల్చేస్తానంటూ షర్ట్ బటన్స్ తీసేసి అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. సూసైడ్ బాంబు మాదిరిగా ఉండడంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఇది క్షణాల్లోనే పోలీసులు ఆదర్శ్ బ్యాంక్ వద్ద వాలిపోయారు. శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని పరిశీలించగా బాంబు లాంటి పరికరాలు లేవని పోలీసులు తేల్చారు. ఉత్తుత్తి బాంబు అని నిర్ధారించారు.
చెరుకు గడలకు రెడ్ టేప్ వేసి బాంబు అని బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. యూట్యూబ్లో చూసి డబ్బుల కోసమే ఈ రకంగా భయపెట్టించినట్లు శివాజీ పోలీసుల విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. शिवाजी హర్యానా రాష్ట్రం నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారైనట్లు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తెలిపారు. గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కాప్రా సమీపంలో గట్కేసర్ ఎక్సైజ్ సిఐ మల్లయ్య ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేయగా 45 జానీ వాకర్ రెడ్ లేబుల్ ఫుల్ బాటిళ్లను గుర్తించారన్నారు. కారులో 45 బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇంట్లో సోదాలు చేయగా 85 జానీ వాకర్ రెడ్ లేబుల్ ఫుల్ బాటిళ్లు లభించాయన్నారు. జంగారెడ్డి తన స్నేహితులైన తాటి శ్రీకాంత్, నాగరాజులతో కలిసి హర్యానా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. పట్టుబడిన 130 మద్యం బాటిళ్ల విలువ 3,50,000 ఉంటుందని తెలిపారు. మద్యం బాటిళ్లతో పాటు ఆల్టో కారు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని జంగారెడ్డిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిన్న విశ్వసనీయ సమాచారం మేరకు గట్కేసర్ టీం ఇన్స్పెక్టర్ మల్లయ్య గారి ఆధ్వర్యంలో శ్రావణి, పురుషోత్తం రెడ్డి ఎస్ఐ మరియు రాజేష్, మక్బూల్, అశోక్ వీళ్ళందరూ కలిసి రూట్ వాచ్ అరుల్ కాలనీ సెయింట్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర కాప్రా శ్రవణ్ నగర్ దగ్గర రూట్ వాచ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక ఆల్టో కార్ వచ్చింది. దాంట్లో సర్చ్ చేయగా 45 బాటిళ్ళు జానీ వాకర్ రెడ్ లేబుల్ బాటిళ్ళు దొరికినాయి. అందులో ఉన్న ఈ 45 బాటిల్ ఎక్కడి నుంచి తెస్తున్నారు అంటే ఇది హర్యానా లిక్కర్గా గుర్తించి ఇది ఎక్కడ హర్యానా లిక్కర్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా గుర్తించినాం. వాళ్ళని అదుపులో తీసుకొని విచారించగా ఇంకా 85 బాటిళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్పిన సమాచారం మేరకు వాళ్ళ ఇల్లు అల్వాల్లో, మారుతినగర్ అల్వాల్లో రేడ్ చేయగా అక్కడ 85 బాటిల్ ఇంకా టోటల్ 130 బాటిల్స్ జానీ వాకర్ రెడ్ లేబుల్ సీజ్ చేసినాం. ఈ యొక్క సీజర్ విలువ మొత్తము 3,50,000. సో ఇది ఈ యొక్క లిక్కరు వితౌట్ లేబుల్ హర్యానా నుంచి వస్తుంది. అంటే అది స్పూరియసా, కల్తీ మద్యమా ఏది తెలియదు. సో దయచేసి మీ ద్వారా, మీడియా ద్వారా నేను చెప్పడం ఏంటంటే ఇక్కడ లిక్కర్ మన దగ్గర ఉన్న అవైలబుల్ లిక్కర్ కొన్ని ఏదైనా ఫంక్షన్ కానీ ఈవెంట్ కానీ తాగితే మంచిది, ప్రజల ఆరోగ్యం మంచిది. లేదు ఇట్లాంటిది ఏదైనా స్పూరియస్ లిక్కర్ అయితే ఎవరు బాధ్యులు ఏదైనా ఇదైతే? అందుకే ప్రభుత్వం ఒక సరఫరా చేసే లిక్కర్నే తీసుకోవాలని, నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇట్లాంటిది వస్తే హర్యానా నుంచి ఏదో చీప్గా దొరుకుతుంది, అక్కడ 1200కే 1200 కొన్నాడు, అక్కడ ఇక్కడ 1800 1900 అమ్ముతున్నాడు. సో ఆ 800 కకృతి పడి చేసిన దీనికి రేపు అది కల్తీ అని తెలితే ఎవరు బాధ్యులు? సో దయచేసి మీకు కూడా ఇట్లాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా తక్కువ అమ్ముతుందని వస్తే మాకు ఇన్స్పెక్టర్ గారికి ఎవరు చెప్తే దానిపైన యాక్ట్ చేస్తాం. ఈ అక్రమ రవాణా ఎంతమంది ఉన్నారు? ముగ్గురు వ్యక్తులు. ఈ జంగా లక్ష్మారెడ్డి అనే అతను కారులో ఉన్నట్టు దొరికింది. అయితే ఇంకోటి తాటి శ్రీకాంత్, నాగరాజు అని 2 వ్యక్తులు అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళని ఇది చేస్తుంది, త్వరలోనే పట్టుకున్నారు. ఈ ముఠా గతంలో ఏమన్నా కేసులు ఉన్నట్టున్నారు, చూడాలి. నాగరాజు అనే వ్యక్తి పైన ఉన్నది. కారు కూడా ఆల్టో కారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని కంటెపూడి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ట్రై సైకిల్ అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత నెల 27వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి నుండి మేడికొండూరు మండలం కార్యక్రమానికి వెళుతూ మార్గ మధ్యలో రోడ్డు పక్క నిలిచిన ఈ గ్రామ ఎస్సీ కాలనీ వాసులను గమనించి వాహనం దిగిని వారిని పలకరించారని, ఈ సంఘటనలో నాగలక్ష్మితో బాబు మాట్లాడారని అన్నారు.
ఆమెకు ₹1,00,000 నగదు ట్రై సైకిల్ పంపిణీ చేస్తానని బాబు హామీ ఇచ్చి వెళ్లడం జరిగిందని మంత్రి అంబటి గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఆయన సాయం చేయకపోవడంతో తామే ఆ సాయం చేసి ఆదుకున్నామని అన్నారు. పెట్టుకోలేదు ఇల్లు మొన్న ఇల్లు ఇచ్చారు కదా. సర్లేమ్మా ఇల్లు అప్లై చేయి. ఇప్పుడు ఈ కాలనీలో ఇల్లు రాలేదు ఎవరికి? ఏమ్మా మీకు ఏమైనా ఇల్లు వచ్చినాయా? ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయా? నువ్వు అప్లై చేసుకోకుండా రమ్మంటే ఎట్టాకు? నీకు వికలాంగుల పెన్షన్ వస్తుంది కదా, నీకు ఎదురాల పెన్షన్ వస్తుంది. అప్లై చేసి అర్హతకి ఇస్తారు. నీకు కూడా చాలా మందికి ఇచ్చారు కదా. ఎన్నో సంవత్సరాలుగా గూడూరు పట్టణంలో దీర్ఘకాలికంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరిస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 9వ వార్డులో కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే 1వ వార్డులో జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ గమల్లపాలెం మహాలక్ష్మమ్మ గుడి ప్రాంతంలో కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వినతి పత్రం సమర్పించారు. 7 లక్షల రూపాయల వ్యయంతో కాలువలు కల్వర్ట్లు నిర్మిస్తామని, ఇది పూర్తయిన వెంటనే సీసీ రోడ్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆలోచన కనుక ఉండుండకపోతే చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళేవాళ్ళమో వెళ్ళిండేవాళ్ళమో కాదు. కనీసం వాళ్ళకు వందనాలు కూడా తెలియజేసేయడానికి వెళ్ళేవాళ్ళమో లేదో తెలియదు. మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ చేతులు జోడించి కోరడం, ఓట్లు అడగడం అన్నది చాలా అవమానకరంగా ఉంటుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 1.5 సంవత్సరాల ముందే మమ్మల్ని ఒక్కొక్క ఇంటికి గడప పంపించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా కేవలం వెళ్ళడం కాకుండా గడప మన ప్రోగ్రాంలు వెళ్ళడం కాకుండా ఒక్కొక్క సచివాలయానికి ఆ మహానుభావుడు చక్కగా మాకు 20 లక్షలు ఒక్కొక్క సచివాలయానికి ఇచ్చారు. మాకొక్క గూడూరులో కనుక చూస్తే 30 సచివాలయానికి 6 కోట్లు ఇచ్చేయడం కూడా జరిగింది. పనులు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు 124 పనులు శాంక్షన్ అయిపోయింది. కలెక్టర్ గారు కూడా నిధులు కూడా రిలీజ్ చేయడం అయిపోయిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బిఎన్ రెడ్డి డివిజన్ సాహెబ్ నగర్లోని త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవస్థానంలో బీఆర్ఎస్ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రామ్మోహన్ గౌడ్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న ప్రారంభించారు.
ఎనర్జీ ఉంటుంది. ముందుకు వచ్చే ఒకసారి కాకినాడ జిల్లాలో దొంగతనాల నియంత్రణకు పోలీసులు సరికొత్త వ్యూహం రచించారు. ఎవరైనా దొంగ సరుకు కొనుగోలు చేసినట్లయితే దొంగతనం చేసిన నేరస్తులతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తి కూడా సమాన శిక్షకు అర్హుడవుతాడని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ సతీష్ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దొంగతనాల నియంత్రణకు పోలీస్ శాఖ విశేష కృషి చేస్తోందని, అందుకు అవసరమైన ప్రయత్నాలు వ్యూహరచనలు చేయడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా దొంగతనం చేసి తెచ్చిన బైకులు, బంగారం వగైరా వస్తువులు ఎవరూ కూడా కొనుగోలు చేయవద్దని ఆయన సూచించారు. దొంగ వస్తువులు కొనుగోలు చేసినా కలిగి ఉన్న నేరస్తుడిగానే పరిగణించి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. కాకినాడ నగరంలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 3 నేరస్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 15 లక్షల విలువైన 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రక్కన పార్కు చేసిన లారీల నుండి బ్యాటరీలను చోరీ చేస్తున్న మరో ముఠాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2,50,000 విలువైన 30 బ్యాటరీలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ సతీష్ తెలిపారు. తెలియదు, నాకు ఈ దొంగతనం పెట్టిన బంగారం అని తెలియదని చెప్పడానికి ఎవరికి లేదు. వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఆర్ ఎనీ డౌట్ ఉందంటే ఇమీడియట్గా పోలీస్కి ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళందరికీ ఉంది. ఈ పర్టికులర్ బైక్స్ కూడా ఎవరు రిసీవింగ్ తీసుకున్నారో వాళ్ళు ఈ బండికి ప్రాపర్ డాక్యుమెంట్ లేదు. తర్వాత ఒక 1,10,000 వాల్యూ ఉన్న ఒక బైక్ 2 lakhs ఆన్ అన్ యావరేజ్ 1,30,000 బైక్స్ అన్నీ కూడా ఎలాగ 20,000 ఎలాగ ఇస్తారు అంటే వాళ్ళు నాలెడ్జ్లో ఉండే ఇలాంటి రిసీవింగ్ బైక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రకారం ఖచ్చితంగా గట్టిగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి నుంచి అలాంటి ఎవరు రిసీవింగ్ చేయకూడదు. ఒకవేళ డౌట్ ఉందంటే ఇమీడియట్గా పోలీస్కి ఇంటిమేట్ చేయాలి. సో రిసీవర్ పైన కూడా ఈ కేసుల నుంచి యాక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్లో కూడా రిసీవర్ పైన అన్ని కేసులో రిసీవర్ పైన యాక్షన్ తీసుకుంటాం. అది ఏ షాప్ అయినా ఏ బైక్ షాప్ అయినా మనకు ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇది బైక్ సంబంధించిన విషయం, బైక్ దొంగతనం సంబంధించిన విషయం. అది కాకుండా ఇంకొక కేసులో కూడా లారీ బ్యాటరీస్ 30 లారీ బ్యాటరీస్ మన పోర్ట్ ఏరియాలో లారీని లాగా ఈ లోడుతో పాటు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళని బ్యాటరీస్ని తీసి అమ్మడం అనేది జరిగింది. దాదాపు 30 లారీ బ్యాటరీస్ని అమ్మడం జరిగింది. దాంట్లో ఒక వాల్యూ చూసామంటే 2,50,000 వరకు వాళ్ళు 30 బ్యాటరీస్ వాల్యూ వస్తుంది. సో దీంట్లో కూడా మనకి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. ఒకటి గోమటి నోకరాజు, ఈ దుమ్మలపేట కాకినాడ. రెండవది వ్యక్తి వంక ప్రేమ్ కుమార్, వీళ్ళు కూడా దుమ్మలపేట కాకినాడ. వీళ్ళపైన కూడా గతంలో అఫెన్స్ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా ఇది స్టార్ట్ చేశారు, ఈ బ్యాటరీస్ని తీసేసి అమ్మడం అని చెప్పి. ఆల్ 30 బ్యాటరీస్ని కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ అమ్మారో దీంట్లో కూడా రిసీవర్ ఎవరు ఉన్నారో వాళ్ళని మేము ఫిక్సప్ చేస్తున్నాము. ఈ బ్యాటరీస్ ఐరన్ షాప్స్, ఈ స్క్రాప్ షాప్స్లో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని కూడా ఈ పర్టికులర్ కేసులో ఫిక్సప్ చేస్తున్నాము. వీళ్ళు ఫ్యూచర్లో ఎలాగ రిసీవర్ లాగా 1 or 2 కేసెస్ వాళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళపైన హిస్టరీ షీట్స్ కూడా మనం ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో ఇట్స్ స్ట్రిక్ట్ వార్నింగ్. ఎవరెవరు దీన్ని ఓపెన్ చేస్తున్నారో, ఎవరెవరు రిసీవింగ్ దొంగతనాలు రిసీవ్ చేసుకున్నారో అందరిపైన ఆఫ్టర్ 2 కేసెస్ పైన హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ పిల్లలు అన్ని భవిష్యత్తు కూడా పాడవలనే ఛాన్సెస్ ఉన్నాయి. మనం స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్ ఇస్తున్నప్పుడు 100% పాత కేసు ఉన్నప్పుడు 100% దాని రిపోర్ట్ని సబ్మిట్ చేస్తాం. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొడుకు కానీ కూతురు కానీ ఎడ్యుకేషన్ చదువుతున్నారా అప్పుడు మనకి ఎస్పీ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తండ్రి పైన కానీ కేసు ఉన్నది ఖచ్చితంగా మేము సబ్మిట్ చేస్తాం. అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ పైన కూడా ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు ఇన్వాల్వ్ అవ్వదని చెప్పి కోరుతున్నాం. కృష్ణా జిల్లా పామర్రుమువ్వ మండలం కోసూరులో వృద్ధురాలి ఇంట్లో చోరీ కేసును కూచిపూడి పోలీసులు ఛేదించారు. గుడివాడ డీఎస్పీ శ్రీనివాసులు కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. మైనర్ బాలుడితో సహా 2 అరెస్ట్ చేశామని తెలిపారు. 4 లక్షల విలువైన 9 కాసుల బంగారం, మోటార్ బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అందరికి చేయాలా ఉండండి సార్ మన 1 minute. నమస్కారాలు. నా పేరు పి శ్రీకాంత్. నేను గుడివాడ డిఎస్పీగా 5వ తేదీ ఛార్జ్ తీసుకున్నాను. మన పాత కేసుల గురించి వెరిఫై చేస్తుంటే ఈ మొవా మండలంలో కోసూరు గ్రామంలో ఒక గ్రేవ్ రాబరీ కేసు ఒకటి పెండింగ్లో ఉన్నది. ఆ కేసు గురించి పూర్వపరాలని విచారించి సిఐకి ఎస్ఐ గారికి కూడా ఈ కేసును ఛేదించవలసిందిగా ఆదేశించడం జరిగింది. మా ఎస్పీ గారు ఈ కేసును చాలా దగ్గరగా పర్యవేక్షణ చేస్తున్నారు. అందులో భాగంగా మన ఎస్ఐ గారికి, సిఐ గారికి, పామూరు సిఐ గారికి, కూచిపూడి ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఉదయం సాంకేతిక పరిజ్ఞానము మరియు సీసీ ఫుటేజ్ల వలన ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో ముద్దాయి అయినటువంటి అంకాలరావు మరియు ఇంకొక బాల నేరస్తుడు ఈ కేసులో పాల్గొన్నట్టుగా తెలిసింది. ఈ కేసులో బేబీ సరోజిని అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో ఉండగా రాత్రి సమయంలో వీళ్ళిద్దరూ ఇంటికి ఉన్నటువంటి కిటికీ సువ్వలు తీసి ఇంట్లోకి ప్రవేశించి ఆ మహిళను వృద్ధురాలిని బెదిరించి ఆమెను గాయపరిచి ఆమె వద్ద నుండి ఒక బంగారు చైనును మరియు 3 గాజుల్ని దొంగిలించారు. ఆ విషయంగా మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును ఛేదించి ముద్దాయిని గుర్తించి ముద్దాయి ఈరోజు ఉదయం మోవా దగ్గర ఉండగా పట్టుకోవడం జరిగింది. అతని నుండి ఈ కేసులో సంబంధపడిన 3 గాజులు మరియు బంగారు చైను రికవర్ చేయడం జరిగింది. అలాగే నేరానికి వాడిన మోటార్ సైకిల్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కేసులో వాళ్ళ వద్ద ఉన్నటువంటి వాళ్ళు వాడినటువంటి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనపరిచినటువంటి మన సిఐ గారికి, ఎస్ఐ గారికి మన ఎస్పీ గారు అభినందించారు, అభినందన తెలియజేస్తున్నారు, చెప్పడం జరిగింది. గోల్డ్ వ్యాలీ అంతే సార్. గోల్డ్ వ్యాలీ పీలేరు పట్టణం బాలాజీ నగర్కు చెందిన మొహమ్మద్ అలీ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు దుండగులు. ఇంట్లో నిద్రిస్తుండగా బయటికి పిలిచి కత్తితో పొడిచి చంపారు. మృతుడు మొహమ్మద్ అలీ చికెన్ సెంటర్లో పనిచేసేవాడు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 3 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 30 లక్షల విలువ చేసే 40 మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు. అలాగే చోరీకి గురైన 23 లక్షల విలువ చేసే 157 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. బైక్లను, సెల్ ఫోన్లను పోగొట్టుకున్న యజమానులకు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ అందజేశారు. అలాగే జిల్లాలో సెల్ ఫోన్ వినియోగదారులు పోగొట్టుకున్న 23.70 లక్షల విలువ చేసే 158 సెల్ ఫోన్లను సెల్ ట్రాకింగ్ టీం రికవరీ చేశారని, వాటిని యజమానులకు అందజేశామన్నారు. నరేష్ వస్తే అప్ చెప్పి వెళ్ళిపోతాం కానీ నరేష్ రాలేదు. నరేష్
చేసేస్తారు. 20 పక్కన పెట్టారు. కొంతమంది ఒక ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని కూడా మేము అదుపులో తీసుకొని వాళ్ళని ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళు మొత్తం మన పాలకొల్లే కాకుండాను మిగతా ఒక 11 ప్రాంతాల్లో అప్ టు గుంటూరు, విజయవాడ, ఏలూరు ఈ జిల్లాల్లో కూడాను బైక్ దొంగతనాలు జరిగినట్టుగా తెలిసింది. వాటిలో 30 వెహికల్స్ని మేము రికవర్ చేయడం జరిగింది. ఇంకా 10 వెహికల్స్ మా దగ్గర ఉన్నాయి. వాటిని దర్యాప్తు క్రమంలో ఆ ఓనర్స్ని గుర్తించి వాళ్ళకి కోర్టు ద్వారా ఆ వెహికల్ అనేవి అప్పగించడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఈ ముగ్గురు ముద్దాయిలు మేము అరెస్ట్ చేసాం. శాఖర్ అనే అతను, తర్వాత కిషోర్ అనే అతను, నాగరాజ్ అనే అతను. ఈ నాగరాజ్ అనే అతను గతంలో మాకు ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయి అతను ఆచంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఆ తర్వాత కూడా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అతను ఈ దొంగతనాలకు పాల్పడి ఈ వెహికల్స్ అన్నింటిని కూడా దొంగతనం చేసి రకరకాల వ్యక్తులకి అప్పగించి కొన్ని మెకానికల్ వాళ్ళకి అప్పగించి సొమ్ము చేసుకోవడం జరిగింది. సో ఈ 30 వెహికల్స్ని కూడా మేము రికవరీ చేసి కోర్టు ద్వారా సంబంధిత బాధితులకి మేము అప్పగించడం జరిగింది. ఈ ప్రాపర్టీ వర్త్ సుమారుగా 30 లక్షల వరకు ఉంటుంది. ఇంత గుడ్ వర్క్ చేసినటువంటి మా నర్సాపురం డిఎస్పీ గారిని, ఆయన ఆధ్వర్యంలో రాంబాబు, ఎస్ఐస్ శ్రీను, ముత్యాలరావు అండ్ సిబ్బంది అందరికి కూడాను నేను అభినందిస్తున్నాను. వాళ్ళకి సూటబుల్గా రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. నూతనంగా ఏర్పడి భీమవరం హెడ్ క్వార్టర్గా వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం కానీ, జారిపోవడం కానీ, దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కంప్లైంట్స్ రావడం వలన మేము ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి పోలీస్ స్టేషన్స్లోని అదేవిధంగా పబ్లిక్కి ప్రెస్ ద్వారా ఆ నెంబర్ని అందరికి కూడా ఇవ్వడం జరిగింది. దానిలో ఏంటంటే ఎవరైనా సరే లాస్ అయినట్టయితే లాస్ అయిన వ్యక్తి వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, మేము మా టెక్ టీమ్ ఒకటి ఏర్పాటు చేసాం, భీమవరంలో ఉంటుంది. వాళ్ళు ఆ పోయిన సెల్ ఫోన్ తాలూకా ఈమెయిల్ నంబరు, సెల్ నంబరు వాటిని బట్టి ట్రాకింగ్ చేసి వాటిని రికవర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడాను 4 ఫేజెస్లో మేము సెల్ ఫోన్లు రికవరీ చేసి వాటిని వాళ్ళకి తిరిగి ఓనర్స్కి అప్పగించడం జరిగింది. ఈ 5th ఫేజ్లో కూడా మేము ఒక 157 ఆండ్రాయిడ్ అండ్ ఐఫోను కాస్ట్లీ ఫోన్స్ అనేవి మేము రికవరీ చేయడం జరిగింది. సుమారు 80 లక్షల వరకు వర్త్ ఉండేటువంటివి. వాటిని ఈరోజు ఈ పాలకొల్లు పట్టణంలో ఆ యొక్క సెల్ ఫోన్లు అనేవి వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ సెల్ ఫోన్ అనేది ఇప్పుడు దైనందిన జీవితంలో అందరికీ మేజర్ పార్ట్ అయిపోతుంది. దాంట్లో ఉండేటువంటి సమాచారం ఇతరత్ర అన్నీ కూడాను లాస్ అవడం వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించి పోలీస్ స్టేషన్ వరకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి దాన్ని తీసుకోవడానికి 10 సార్లు తిరగకుండా మేమే ఒక నెంబర్ని క్రియేట్ చేసి దాని ద్వారా రికవరీ చేసిన తర్వాత వాళ్ళకి తెలియపరిచి మేమే వాళ్ళకి తిరిగి అప్పగించడం జరుగుతుంది. ఇప్పుడు కూడాను ఒక 72 లక్షలు వర్త్ ఉండేటువంటి ఈ సెల్ ఫోన్స్ అన్నిటిని కూడాను మేము ఇప్పుడు వాళ్ళకి మీ సముఖంలో ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజకు ఏర్పాట్లు పూర్తి. సర్వమత సౌభాతృత్వానికి సీఎం కేసీఆర్ తెలంగాణను ప్రతీకగా నిలిపారన్న మంత్రి గంగుల. రంగారెడ్డి జిల్లా షాపూర్ నగర్లోని ఆదర్శ్ బ్యాంకులో యువకుడి హల్చల్. నకిలీ బాంబుతో బెదిరించి డబ్బు ఇవ్వాలని డిమాండ్.
గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమం మద్యం పట్టుకున్న పోలీసులు 130 జానీ వాకర్ రెడ్ లేబుల్ ఫుల్ బాటిళ్లు స్వాధీనం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన, దివ్యాంగురాలికి ట్రై సైకిల్ అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.